హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వీడియోలో ఫైలింగ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ విచ్ ఐటీఆర్ టు బి ఫైల్డ్ అనేది ఈ వీడియో చేశాను. చాలామందికి ఏ ఐటీఆర్ చూస్ చేసుకొని ఎలా ఫైల్ చేయాలనేది చాలామంది డౌట్స్ ఉన్నది. ఈ వీడియోలో మీకు నేను నాకు తెలిసినంత ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ థింగ్, మనకి వాట్ ఈస్ ఐటీఆర్? ఐటీఆర్ ఈజ్ నథింగ్ బట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఈజ్ అ ఫార్మ్ విచ్ ట్యాక్స్ పేయర్ ఫైల్ the details of income earned and tax applicable to the income tax department. మనము ఏదైతే ఇన్కమ్ జనరేట్ చేసి మన ఇన్కమ్ మనకి వస్తుందో దాని తగినట్టు ట్యాక్స్ అప్లికేబుల్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చూపించడమే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అని చెప్పుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటీఆర్ ఫార్మ్స్ అనేది మనకి నోటిఫై చేసి ఉన్నదండి. అందులో ఐటీఆర్ 1, ITR 2, ITR 3, ITR 4, ITR 5, ITR 6 అండ్ ITR 7. మీకు ఒక్కొక్కటి ITR 1 గురించి ఎవరు ఫైల్ చేయాలనేది ఒక్కొక్క స్లైడ్స్లో మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ ITR 1. దిస్ ITR 1 ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఎ ఇండివిజువల్ రెసిడెంట్ హూ ఈజ్ ఆర్డినరీ రెసిడెంట్, అంటే ఎన్ఆర్ఐ కాకుండా ఓన్లీ ఇండివిజువల్ ఆర్డినరీ రెసిడెంట్ వాళ్ళు మాత్రమే ITR 1 ఫైల్ చేయొచ్చు. ఇన్కమ్ ఇంక్లూడ్స్ ఎవరంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, పెన్షన్ కావచ్చు, నాట్ ఎక్సీడింగ్ ₹50 lakhs per annum. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఓన్లీ 1 హౌస్ ప్రాపర్టీ ఉన్న వాళ్ళు మాత్రము ఈ ITR 1 అనేది మనం ఫైల్ చేయొచ్చు. ఇంకెవరు చేయొచ్చు? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్, అంటే బ్యాంక్లో మన FD ఉంటుంది, కన్సల్టెన్సీ ఉంటుంది, కొంతమంది కన్సల్టెన్సీ లేక వర్క్ చేస్తారు, టెక్నికల్ సర్వీసెస్ లేక వర్క్ చేస్తారు. వీళ్ళందరూ కమ్స్ అండర్ అదర్ సోర్సెస్ అని చెప్పేసి అనుకోవచ్చు, మనం చెప్పుకోవచ్చు. మనం ఇందులో వీళ్ళు కూడా మనం ఫైల్ చేయొచ్చు. తర్వాత అగ్రికల్చర్ ఇన్కమ్ చూడండి. ఇన్కమ్ లెస్ దాన్ అప్ టు 5,000 మాత్రమే ఈ ITR 1 అనేది మనం ఫైల్ చేయగలుగుతాం. ఈ ITR 1 అనేది వీళ్ళు మాత్రమే మనం ఫైల్ చేయగలుగుతామండి. నెక్స్ట్ ITR 2. ITR 2 is applicable for individual and Hindu undivided family HUF. వాళ్ళ ఇన్కమ్ ఎవరు ఇంక్లూడ్ అంటే అందులో శాలరీ వాళ్ళు చేసుకోవచ్చు, పెన్షన్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు, పెన్షన్ అని చేసే వాళ్ళు కూడా చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఈ ITR 1లో ఓన్లీ 1 ప్రాపర్టీ. ఇక్కడ ఏంది, మోర్ దెన్ 1 హౌస్ ప్రాపర్టీ ఉన్న వాళ్ళు మనం ITR 2 ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ చూడండి, ఇంక్లూడింగ్ విన్నింగ్ ఆఫ్ లాటరీ, ఇన్కమ్ ఫ్రమ్ రేస్ హార్స్, అందులో వచ్చే మన ఇన్కమ్ ఈ ITR 5లో మనం ఫైల్ చేయొచ్చు. ఇంకోటి చూడండి, ఇండివిజువల్ డైరెక్టర్ ఆఫ్ ది కంపెనీ కంపెనీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ITR 2 మాత్రమే ఫైల్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్ అన్లిస్టెడ్ ఈక్విటీ షేర్స్, క్యాపిటల్ గెయిన్స్ ఉంటుంది, షేర్స్ ఉంటుంది కదా, షేర్స్ లాస్ అండ్ ప్రాఫిట్ ఆ స్టేట్మెంట్ ఉన్న డీటెయిల్స్ కూడా మనము ITR 2లోనే మాత్రమే ఫైల్ చేయగలుగుతాం మనం. తర్వాత క్యాపిటల్ గెయిన్స్ చూడండి, క్యాపిటల్ గెయిన్స్, ఫారెన్ అసెట్స్, ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ అసెట్స్, వీళ్ళందరూ కూడా మనము ITR 2 చూస్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ITR 1లో మనం అగ్రికల్చర్ మోర్ దెన్ అప్ టు 5,000 మాత్రం ITR 1 చేస్తాం. ఇందులో చూడండి, అగ్రికల్చర్ మోర్ దెన్ 5,000 మనం అమౌంట్ జనరేట్ అవుతే మనం ITR 2 ఫైల్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మీకు ITR 3 గురించి చెప్తాను చూడండి. ITR 3 చూడండి, దిస్ ఈజ్ ఇంక్లూడ్ బిజినెస్ ఎవరైతే బిజినెస్ ఉందో దట్ షుడ్ బి ఆడిటెడ్ బై చార్టెడ్ అకౌంటెంట్, వాళ్ళు మాత్రమే ITR 3 చూస్ చేసుకొని ఫైల్ చేయొచ్చండి. ఎవరి ఇన్కమ్ ఇంక్లూడ్స్ ఎవరు అనేది చూడండి. ఇందులో ఇన్కమ్ ఫ్రమ్ ప్రొప్రైటరీ బిజినెస్ ఎవరైతే ఉంటారో ఆర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఉంటారో వాళ్ళు ITR 3 మాత్రమే మనం చూస్ చేసుకొని ఫైల్ చేయాల్సి వస్తుందండి. ఇందులో ఇండివిజువల్ డైరెక్టర్ ఆఫ్ ది కంపెనీ కూడా, అంటే బిజినెస్ కంపెనీ వాళ్ళు డైరెక్టర్ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఫైల్ చేసుకోవచ్చండి. తర్వాత ఈక్విటీ షేర్స్ అనేది ఫైనాన్షియల్ ఇయర్స్ కూడా చేయొచ్చు. ఇందులో మీరు అడగొచ్చు, అందులో ఈక్విటీ షేర్స్ ఇండివిజువల్ డైరెక్టర్ ITR 2 కూడా చేయొచ్చు కదా అంటే, ఇందులో ఏంటంటే బిజినెస్ పర్పస్ సంబంధించింది మాత్రమే మనం ITR 3 తీసుకొని మనం ఫైల్ చేయొచ్చండి. తర్వాత పార్ట్నర్షిప్తో ఉన్న ఫర్మ్స్ కూడా ఉంటుంది, వాళ్ళు కూడా ITR 3 మాత్రమే ఫైల్ చేయాల్సి వస్తుంది.
ఐటీఆర్ 3లో ఇది కూడా చేసుకోవచ్చు. చూడండి, హౌస్ ప్రాపర్టీ, శాలరీ, పెన్షన్ ఇన్కమ్, అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా మనం ఐటీఆర్ 3లో కూడా ఫైల్ చేయొచ్చండి. ఈ స్లైడ్ మీకు ఐటీఆర్ 3 గురించి మీకు క్లియర్గా నేను చెప్పానండి. తర్వాత ఐటీఆర్ 4 చూడండి. ఐటీఆర్ 4 ఓన్లీ బిజినెస్ వితౌట్ ఆడిట్ బై ద సిఏ. ఇది ఒక ఆప్షన్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. ఇది ఎందుకు ఏంటంటే మనకు 10% ఆఫ్ ది ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ మనకు టోటల్ ట్యాక్స్ అనేది ఎగ్జామ్షన్ ఉంటుందండి. వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ మాత్రం ప్రొపరైటరీ బిజినెస్ కానీ పార్ట్నర్షిప్ ఫార్మ్ వాళ్ళు చేసుకోవచ్చు. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే పర్సెంటివ్ ఇన్కమ్ స్కీమ్ అనేది మనకి ఈ ఆప్షన్ ఒకటి మనకి ఐటీఆర్ 4లో ఉంది. అండర్ సెక్షన్ 44AD, 44ADA, 44AE అనే ఆఫ్ ఐటీ యాక్ట్స్ ప్రకారం మన అండర్ సెక్షన్స్ మన ఐటీఆర్ 4లో ఉంది. ఇది మనకు ఎగ్జామ్షన్ కింద తీసుకోవచ్చు. ఆ ఎగ్జామ్షన్ కింద తీసుకోవడానికి మనం ఐటీఆర్ 4 ఫైల్ చేయొచ్చు, అందులో వితౌట్ ఆడిట్ బై ద సిఏ చార్టర్డ్ అకౌంటెంట్. అందుకే మన ఐటీఆర్ 4 మనము చూస్ చేసుకో అప్ టు బిజినెస్ ఈజ్ నాట్ ఎక్స్టెండ్ ఆఫ్ 2 crores వరకు మాత్రం ఇది మనం ఫైల్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఐటీఆర్ 5. ఇది సింపుల్ అండి. ఐటీఆర్ 5 అంటే మీకు సింపుల్ ఏంటంటే ఇందులో అప్లికేబుల్ ఫర్మ్ కానీ ఎల్ఎల్పి అంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ వాళ్ళు చేయొచ్చు. ఏఓపీస్ అంటే అసోసియేషన్ ఆఫ్ ది పర్సన్స్ చేయొచ్చు. బీఓఐఎస్ అంటే బాడీ ఆఫ్ ఇండివిజువల్ చేయొచ్చు. ఎస్టేట్ ఆఫ్ డికేస్డ్ అండ్ ఇన్స్టాల్మెంట్ అనేది వీళ్ళు కూడా చేసుకోవచ్చు. బిజినెస్ ట్రస్ట్ అనేది కూడా ట్రస్ట్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కూడా ఉంటుంది. అది కూడా ఐటీఆర్ 5 చూస్ చేసుకొని చేయాల్సి వచ్చిందండి. నెక్స్ట్ ఐటీఆర్ 6 అనే ఎవరికి అప్లికేబుల్ అంటే కంపెనీ అదర్ దెన్ కంపెనీస్ క్లెయిమింగ్ ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 11. అండర్ సెక్షన్ 11 ఎవరైతే ఎగ్జంప్షన్ తీసుకుంటున్నామో వాళ్ళు మాత్రమే ఇది మనము ఐటీఆర్ 6 చూస్ చేసామండి. ఇంకోటి ఏంటంటే చారిటబుల్ ట్రస్ట్ ఒకటి, రిలీజియస్ పర్పస్ అనేది ఇప్పుడు టెంపుల్స్ కానీ చర్చ్ కానీ అందులో వచ్చిన ఇన్కమ్ వాళ్ళు ఐటీఆర్ 6 చూస్ చేసుకొని మనము ఫైల్ చేయాల్సి ఉంటుందండి. ఐటీఆర్ 7 లాస్ట్ అండి. ఐటీఆర్ 7 ఎవరు చేయొచ్చు అంటే ట్రస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు చేయొచ్చు, హాస్పిటల్స్ వాళ్ళు చేయొచ్చు, యూనివర్సిటీ వాళ్ళు చేయొచ్చు అండి. వీళ్ళు మాత్రం ఐటీఆర్ 7 మాత్రం మనం చూస్ చేసుకొని ఫైల్ చేయాల్సి వస్తుందండి. ఈ విధంగా మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు 7 డిఫరెంట్ ఐటీఆర్స్ మనకి నోటిఫై చేశారండి. మన ఇన్కమ్ అండ్ మన బిజినెస్ లయబిలిటీస్ ఎలా ఉన్నదో చూసుకొని ఐటీఆర్ చూస్ చేసుకొని మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ ఈజీగా చేసుకోవచ్చండి. ఈ నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఆల్రెడీ ఇంతకుముందు ఐటీఆర్ 1 గురించి చెప్పాను, నేను ఎలా ఫైల్ చేయాలి అనేది. తర్వాత నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా ఐటీఆర్ 2, 3, 4 ఎలా చేయాలనేది కూడా మీకు చూపిస్తానండి. ఈ వీడియో మీకు నేను అనుకుంటాను మీకు అర్థమైనట్టుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. Prove it, never listen to the no's, I just wanna keep moving, keep my head up when I